మామిడికాయలు బ్లాక్లో మీరు ఇట్లా పనులు చేస్తారని నాకు అర్థమే కలదా. మామిడి రైతులను ఆదుకుంటాడు నాకు తెలనేలేదే. మామిడి రైతులు ఆడుకోమంటే కొన్ని బిల్లు చూపిస్తాను. బిల్లులు ఇప్పుడే ఆఫీస్లో పోయి ఒక్క రోజు కూడా ఒక బిల్లు కూడా మేము కమిషన్ అనేవి ఏముంది. ఓకే, రైతుని మద్దతు ధర ఇస్తూ ఉంటారు. ఓకే, రైట్, మద్దతు ధర ఇస్తాము. కమిషన్ అనే ఏమి తీసుకోము. ఓకే, పూర్తి సహకారంతో రైతుల దగ్గర పంటను తీసుకుంటాము. ఇంకోటి మేము ఇచ్చే బిల్లులకి 100% వాళ్ళకి గవర్నమెంట్ ఎలిజిబుల్ ఉంది. సబ్సిడీ ఇచ్చేదాన్ని మాకు జిఎస్టీ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్ తోనే నడుపు. ప్రభుత్వం పరంగా అన్ని అనుమతులు ఉన్నాయి. రైతుకు ఆదుకుంటా ఉన్నాం. నీ పేరేం చెప్ప? రఫీనా, సయ్యద్ రఫీ. కొనసాగుతా ఉంది ఈ వ్యాపారం. మీరు 6-7 years గా చేస్తున్నాము. ఎవరినైనా అడుక్కోండి, ఇక్కడ లోకల్లో ఉండే రైతుల్ని ఆర్ఆర్ వాళ్ళకి, రఫీక్ అగ్రి సర్వీస్ వాళ్ళకి ఎత్తుకోపోయి కాయలు వేస్తే కమిషన్ పట్టుకుంటున్నారా లేదా? మేము ఎవరి కాడ కమిషన్ తీసుకోం. అంటే మీరు ఇట్లా నేరుగా తోపల దగ్గర పోతారా? వాళ్ళే కొని దగ్గరికి వెళ్తాము. బై ఛాన్స్ ఇక్కడ కూడా తెచ్చిస్తా ఉంటారు. ఇక్కడ కూడా తీసుకొని ఇక్కడ కూడా ప్యాక్ చేస్తాం. ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దాని మీద ₹1 కలిపే ఇస్తున్నాం. అయితే మార్కెటింగ్ చేసేటప్పుడు మార్కెట్ వల్ల అనుమతులు ఉన్నాయి మీకు? అధికారికంగా ఉంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తున్నారు. ఓకే, మామిడికాయలు బ్లాక్లో మీరు ఇట్లా పనులు చేస్తారని నాకు అర్థమే కలదా. మామిడి రైతులను ఆదుకుంటాడు నాకు తెలనేలేదే. మామిడి రైతులు ఆడుకోమంటే కొన్ని బిల్లు చూపిస్తాను. బిల్లులు ఇప్పుడే ఆఫీస్లో పోయి ఒక్క రోజు కూడా ఒక బిల్లు కూడా మేము కమిషన్ అనేవి ఏముంది. ఓకే, రైతుని మద్దతు ధర ఇస్తూ ఉంటారు. ఓకే, రైట్, మద్దతు ధర ఇస్తాము. కమిషన్ అనే ఏమి తీసుకోము. ఓకే, పూర్తి సహకారంతో రైతుల దగ్గర పంటను తీసుకుంటాము. ఇంకోటి మేము ఇచ్చే బిల్లులకి 100% వాళ్ళకి గవర్నమెంట్ ఎలిజిబుల్ ఉంది. సబ్సిడీ ఇచ్చేదాన్ని మాకు జిఎస్టీ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్ తోనే నడుపు. ప్రభుత్వం పరంగా అన్ని అనుమతులు ఉన్నాయి. రైతుకు ఆదుకుంటా ఉన్నాం. నీ పేరేం చెప్ప? రఫీనా, సయ్యద్ రఫీ.